హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 'పారిస్ కబుర్లు విత్ అస్'. మీకు థంబ్‌నెయిల్ చూస్తేనే తెలిసిపోయింది కదా! మనం వెకేషన్‌కైతే వెళ్తున్నాం. మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి ఫ్రాన్స్‌లోని ఇంకో సిటీ మర్సేల్. జనరల్లీ ఫ్రాన్స్ అంటేనే పారిస్ ఒక్క ప్లేసే కవర్ చేస్తారు. ఈవెన్ నేను కూడా అలానే అనుకున్నా. బట్ చిన్న చిన్న సిటీస్‌లో ఆర్కిటెక్చర్ అదంతా చాలా బావుంటదని లోకల్ సజెషన్స్‌తో అయితే ట్రిప్‌ని ప్లాన్ చేసాం. జస్ట్ నౌ మార్సెల్ సెయింట్ చార్లెస్ స్టేషన్‌కైతే రీచ్ అయ్యాం. ఔట్ సైడ్‌కొచ్చాక ఫస్ట్ వ్యూ చాలా బావుందసలు. సిటీ ఫుల్లుగా బిజీగా ఉంది. సో, మెల్లగా మార్సెల్ స్ట్రీట్స్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నాము. చాలా క్యాజువల్‌గా, కలర్‌ఫుల్‌గా చిన్న కేవ్స్‌తో అండ్ బేకరీ స్మెల్‌తో చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. వైల్ వాకింగ్ చాలా కూల్ వాల్ పెయింటింగ్స్ అయితే కనిపించాయి. మార్సెల్‌లో లిటరల్లీ స్ట్రీట్ ఆర్ట్ సిటీ. ఇక్కడ చిన్న చిన్న వాల్స్ కూడా ఎక్కువగా ఆర్ట్ వేశారు. అది చూడ్డానికి కలర్‌ఫుల్‌గానే కాకుండా ఫోటోస్ క్లిక్ చేసుకోవడానికి కూడా చాలా బావుంది. క్యూట్ ఫోటోస్ అయితే క్లిక్ చేసుకొని టువర్డ్స్ బీచ్ ఎళ్తుంటే ఈ ఏన్షియంట్ చర్చ్ అయితే కనిపించింది. ఇక్కడ నార్మల్ చర్చెస్‌కి దీనికి డిఫరెన్స్ ఏమంటే లోపల మనకంతా గ్లాస్‌తో అయితే వర్క్ చేశారు. లైక్ ఇప్పుడంతా క్రిస్మస్ టైమ్ కాబట్టి ఫుల్ గ్లాస్‌తో అయితే డెకరేట్ చేశారు. అక్కడ హ్యాంగ్ చేసిండే బర్డ్స్ అన్నీ కూడా గ్లాస్‌తో చేసిండేవి. లోపల ఈ చర్చ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఒక 10-15 మినిట్స్ టైమ్ అయితే పడతది. అండ్ సన్‌సెట్ వ్యూ అయితే చాలా బావుంటది ఈ చర్చ్ నుంచి. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ట్రై దిస్. రైట్ నౌ మనమైతే ఓల్డ్ పోర్ట్‌కైతే రీచ్ అయిపోయాము. ఇది మార్సెల్‌లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ బోట్స్, యాచన్స్, ఫిష్ బోట్స్ అన్నీ ఉంటాయి పక్కపక్కనే. స్మాల్ ఫిషర్ బోట్స్ నుంచి లగ్జరీ స్టీమ్ బోట్స్ వరకైతే మనకు పక్కపక్కన అక్కడే అన్నీ కనిపిస్తున్నాయి. అలా ఒక్క ప్లేస్‌లోనే చూడడం చాలా బావుంది. మనకిక్కడ బోట్ రైడ్స్ కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. చిన్న చిన్న ట్రిప్స్‌కి కూడా తీసుకెళ్తారు. పక్కనున్న ఐస్‌లాండ్స్‌కి అలాగా. కాకపోతే మేమెళ్ళింది ఈవినింగ్ కాబట్టి ఆ పాటికే క్లోజ్ అయిపోయాయి అన్నీ. సో, నెక్స్ట్ టైమ్ డెఫినైట్‌లీ విల్ ట్రై. ఒక సైడేమో రోడ్. ఇంకో సైడేమో బీచ్. ఇలా నడుస్తూ వెళ్తుంటే మాకు అసలే ఇది నవంబర్ కదా! క్రిస్మస్ మార్కెట్ అయితే కనిపిచ్చింది. అక్కడ ఎక్కువగా ఇది ఎక్కువ పోర్ట్ అండ్ బీచ్ ఏరియా కాబట్టి అలాంటి బొమ్మలే ఉన్నాయి. అండ్ క్రిస్మస్‌కి సంబంధించిన బొమ్మలున్నాయి కొన్ని. కానీ చూడ్డానికి చిన్న చిన్న మినియేచర్స్ లాగా బావున్నాయి.
క్రిస్మస్ మార్కెట్ చూసుకొని ఓల్డ్ పోర్ట్ చుట్టూ నడుస్తూ ఉంటే ఇక్కడ జనాలు కొంతమందైతే ఉన్నారు. ఏదో జరిగింది అనైతే అనుకున్నా. బట్ అక్కడికెళ్ళి చూస్తే ఫుల్ డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే ఉన్నాయి. రోడ్ షో పెర్ఫార్మన్స్ అంటారు కదా! అలా చేస్తూనే ఉన్నారు చాలా సేపటి వరకు. బట్ చాలా బావుంది. ఇప్పుడు మనం మర్సెల్ ఓల్డ్ పోర్ట్‌లో ఉన్న మిర్రర్ రూఫ్ దగ్గరైతే ఉన్నాం. ఇది బేసికల్లీ ఒక పెద్ద హ్యూజ్ మిర్రర్ రూఫ్. షేడ్ కోసం డిజైన్ చేశారు. డౌన్‌వర్డ్ మిర్రర్ వల్ల మన రిఫ్లెక్షన్స్ అండ్ బోట్స్, పీపుల్ అన్నీ టాప్‌లో నుంచి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు ఫోటోస్ అండ్ రీల్స్‌కి. సో, మేము కూడా కొన్ని ఫోటోస్ అండ్ రీల్స్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఫుల్ తిరిగి, తిరిగి అలసిపోయి రూమ్‌కైతే వచ్చేసాము. నెక్స్ట్ మనం ఎళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి నాత్రే డామ్ కేథడ్రల్. బేసికల్లీ ఇదొక చర్చ్. అది కొండపైన ఉంటది. సో, మర్సెల్ సిటీ అంతా ఆ వ్యూ అంతా కనిపిస్తది. నెక్స్ట్ వచ్చేసి మనం బీచ్ వ్యూ పాయింట్‌కైతే వచ్చేసాం. ఇక్కడ వాల్స్‌కి వాల్ పెయింటింగ్స్‌తోనే కాకుండా చిన్న చిన్న స్టోన్స్‌తో కూడా ఆర్ట్ అయితే చేశారు. అది చాలా అనిపిచ్చింది. అండ్ అక్కడి నుంచి ఒక చిన్న పార్క్‌కైతే వెళ్ళాము. లాస్ట్‌లో ట్రామ్‌లో అయితే మర్సెల్ సిటీ వ్యూస్‌ని ఎంజాయ్ చేస్తూ మధ్యలో షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని అండ్ రిటర్న్ ప్యారిస్‌కైతే ట్రైన్ స్టేషన్‌కి రీచ్ అయ్యాము. ప్రతి ట్రైన్ స్టేషన్‌లోనూ లైవ్ మ్యూజిక్ అయితే పెడుతున్నారు. చాలా బావుంది. అండ్ ప్రతి ట్రైన్ స్టేషన్‌లోనూ లైవ్ మ్యూజిక్ అయితే పెడుతున్నారు. చాలా బావుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. బాయ్. మెర్సీ.